ఒక సేవకుల యొక్క మీటింగ్స్ కానీ, లేకపోతే ఒక సువార్త మీటింగ్స్ కానీ, ఒక పండగ దినాల్లో ఒక మీటింగ్కి మనం అటెండ్ అవ్వాలి అంటే, ఒక పండగ దినాల్లో ప్రభుని బట్టి సంతోషించి దేవునికి నామను మహింపరచాలంటే ప్రతి వారికి కలిగిన ఆలోచన ఏంటంటే, పాస్టర్ గారు ఎవరు, ప్రసంగికులు ఎవరు, అక్కడికి వచ్చే స్పీకర్ ఎవరు, ఏ ఊరు నుండి వస్తున్నారు, హైదరాబాద్ నుండి అయితే, వైజాగ్ నుండి అయితే, ఇలాగ ఉన్నతమైన పట్టణంలో నుండి వస్తూ ఉంటుంటే ఎంతో ఒక తెలియని ఆనందం. మనం తప్పకుండా వెళ్ళాలి. అదర్ కంట్రీ, అమెరికా నుండి, అదర్ కంట్రీ నుండి వచ్చిన ఎంతోమంది దైవజనులను చూడడానికి చిన్న వయసులో అనేక మంది అనుకుంటారు కదా, దొరలు వచ్చారనే మాట. అంటే దొరలు వస్తున్నారు, అదర్ కంట్రీ నుంచి వస్తున్నారు, వేరే దేశం నుండి వస్తున్నారు అనగానే ఎక్కువ శాతం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈనాటి దినాల్లో కూడా వచ్చే సేవకులు మొదటి క్వశ్చన్స్ ప్రతి వారికి కలిగే ఆలోచన ఏంటంటే, వచ్చే సేవకులు ఏ ఊరు నుండి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, రెండవది ఆయనకున్న పొజిషన్ ఎలాంటిది, ఆయన కార్లలో వస్తున్నాడా, ఫ్లైట్లో వస్తున్నాడా, ఎలా వస్తాడు, ఆయన యొక్క పొజిషన్ ఎలాంటిది, ఆయన ఇంతకుముందు సినిమా ఫీల్డ్లో ఉండేవాడా, ఇంతకుముందు రాజకీయంలో ఉండేవాడా, ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటూ ముందు ఆయన గురించి స్టడీ చేసి ఆయన గురించి ఆలోచన కలిగి ఒక అవగాహనకు వచ్చి అప్పుడు నిజమే ఆయన గొప్పవాడంట, మంచి పెద్ద పాస్టర్ గారు వస్తారంట, మంచి స్పీకర్ వస్తాడంట. అంటే మంచి అంటే ఏంటంటే ఈరోజు అనేక మంది దృష్టిలో ఒక ఉన్నతమైన వ్యక్తి, ధనవంతుడై ఉన్నాడు, పేరు కలిగిన వాడై ఉన్నాడు, ఉన్నతమైన పట్టణముల నుండి వచ్చేవాడై ఉన్నాడు అనుకుంటూ మనం స్పందించే వారికి ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో కూడా ఒక వ్యక్తి మంచి ధర్మశాస్త్రాన్నంతటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో అవగాహన కలిగి ఉండడానికి ఆసక్తి కలిగిన ఒక భక్తుడు కూడా మనలాగానే ఆలోచన కలిగిన వాడుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుకుంటే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. మొదటి వ్యక్తి ఫిలిప్పి, రెండవ వ్యక్తి నతానియేలు. ఫిలిప్పి దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని ఎరిగిన వాడుకున్నాడు, దేవుని వెంబడించిన వాడుకున్నాడు. యేసయ్య యొక్క ప్రారంభిక దినాలలో యేసయ్య అనేక సువార్తను ప్రకటిస్తూ అనేకమైన స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఒక్కొక్కరిని తన యొక్క శిష్యులుగా ఉండడానికి, తన పరిచయలో వాడబడ్డానికి పిలుస్తూ ఉంటున్నాడు. మొదటిగా ఆంద్రేని పిలిచిన వాడుకున్నాడు, పేతుని పిలిచిన వాడుకున్నాడు. తర్వాత ఫిలిప్పిని పిలిచిన తర్వాత ఈ ఫిలిప్పి వెళ్ళి నతానియేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ నతానియేలు, ఏ ప్రవక్తల ద్వారా అయితే ఏమైతే తెలియచేసి చేయడం జరిగిందో, యెషయా ప్రవక్త ద్వారా, మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి అయితే చెప్పుచో ఉన్నదో, ఎవరి గురించి అయితే రాయబడి ఉందో ఆ మెస్సయ్యను, ఆ వ్యక్తిని మేము కనుక్కున్నాము, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని చెప్పుచున్నప్పుడు నతానియేలు అంటూ ఉన్నాడు కదా, నజరేతులో నుండి ఏదైనా ఉన్నతమైనది గొప్పదనేది వచ్చినా నజరేతులో నుండి గొప్పవాడు వస్తూ ఉంటాడా? ఇది సాధ్యమా? ఎంతో సందేహము. చూడండి అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుకుంటే, అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అంటే నజరేతు అనే ఒక పట్టణము ఒక స్వల్పమైనది ఉంటుంది. యెరూషలేము యొక్క పట్టణానంతటికీ దూరంగా ఉంటూ వ్యాపారం కానీ అనేకమైన వాటికి అభివృద్ధికి దూరంగా ఉంటూ ఒక కొండ మీద కొంతమంది ద్వారా ఆ పట్టణం అనేది నిర్మించబడడం జరిగింది. ఆ పట్టణములో దేవుడు పెరగడము, బెత్లెహేములో జన్మించి నజరేతులోనికి వచ్చి నజరేతులో జీవించి వారందరి మధ్య కొన్ని దినాలు సంచరించి వారందరి మధ్య కొన్ని దినాలు పెరిగి పెద్దవాడయ్యాక దేవుని యొక్క ప్రణాళికను బట్టి మరలా యెరూషలేముకు వచ్చి సువార్తను అనేది ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నజరేతులో నుండి ఏదైనా వచ్చునా,
నజరేతు అనే ఒక స్వల్పమైన పట్టణము యెరూషలేముకు దూరంగా ఉంటుంది, వ్యాపారానికి దూరంగా ఉంటుంది. అది ఏ విషయంలో కూడా ఎన్నుకోదగినది కాదు. అది వ్యాపారం కాదు, వ్యాపారం చేసే పట్టణం కాదు. అక్కడ ఉంటున్న వారు గొప్పవారు కాదు. వ్యవసాయం చేసుకుంటూ పొలాల్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగించుకునేవారే కదా. అలాంటి పట్టణంలో నుండి గొప్పది ఏదైనా రాగలదా? నేను ఎంతో జ్ఞానం ఉన్నాను కదా, నేను ఎంతగానో పరిశీలిస్తున్నాను, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాను కదా. ఆ మెస్సయ్య యెరూషలేము నుండి రావాలి, గొప్ప పట్టణము నుండి రావాలి, కానీ ఒక స్వల్పమైన నజరేతులో నుండి రాగలదా? ప్రియ సహోదరులారా, దేవుని యొక్క జనాంగమా, దేవుని బిడ్డారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇట్టి సందేహం ఉంటుందేమో. నజరేతులో నుండి ఘనమైనది గొప్పది ఏదైనా రాగలదా అనుకుంటూ నతానీయులు ఎలాగైతే సందేహపడుతూ ఉంటున్నాడో, నీ జీవితంలో కూడా ఒక స్వల్పమైన ఒక పాస్టరు బస్సులో వచ్చి బస్సు దిగి నడుచుకుంటూ ఆ యొక్క మీటింగ్స్ అటెండ్ అయ్యాడు అనుకోండి. ఈయనెవరు పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నాడు అనుకుంటాం కదా. అంటే నువ్వు కూర్చున్న స్థలములో ఆ స్టేజ్ మీదకి ఆ పాస్టర్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా రావాలి అంటే, కారులో వచ్చి స్టేజ్ మీద కారు ఆగి దగ్గర కారు ఆగి ఆ కారులో నుండి స్టేజ్కి నడుచుకుంటూ వచ్చి ఆ స్టేజ్ మీదకి ఎక్కగానే అందరు క్లాప్స్ కొడుతుంటున్నాయిగా. ఎంత సంతోషమో, గొప్పవాడు గొప్ప పట్టణము నుండి వచ్చాడు అనుకుంటాం. ఈరోజు నీ ఉద్దేశాలు అలాగుంటున్నాయేమో. ఒక స్థితిని చూసే వ్యక్తిగా వరకున్న కారుని బట్టి, వరకున్న పేరుని బట్టి, వరకుంటున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నవే కానీ వారిలో ఉన్న దేవునికి వాక్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అపొస్తలుడైన పేతురు చెప్పుచున్న మాట, ఒక దేవాలయం దగ్గర ఒక కుంటివాడు భిక్షమెత్తుకుంటున్న సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మా దగ్గర వెండి బంగారము లేవు కానీ నజరేయుడైన యేసు నామమునన్నాడు అంటున్నాడు. ఎవరి నామమునంటే నజరేయుడైన. ఇదిగో ప్రజలారా, ఎవరినైతే నీవు తక్కువవాడు అనుకుంటున్నావో, ఎవరైతే నజరేతులో నుండి గొప్పవాడు ఎవడైనా వస్తాడా, మంచిదేదైనా రాగలదని సందేహపడుతున్నావో, ఆ పట్టణము వాడైనా సమస్త మానవులందరికీ రక్షకుడైన నజరేయుడైన యేసు నామమునన్నాడు అంటూ ఉన్నాడు. పేతురు నేను గొప్పవాడిని, మంచి సేవకుడిని, మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తిని, నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పట్లేదు. నజరేయుడైన యేసు నామమున. దేవునికి పిల్లలమైన మనమందరము కూడా ఆలోచించుకోవాల్సిన విషయము, ఈరోజు మనుషుల వైపు, వ్యక్తుల వైపు నువ్వు చూడకు. దేవుడు నిన్ను ప్రేమించి ఏ స్వల్పమైనదై ఉన్నదో, ఏ బెత్లెహేమో స్వల్పమైనది ఉంటుంది, ఏ విషయాల్లో కూడా ఎన్నికలేనిదై ఉంది, అయినను ఇశ్రాయేలును ఏలబోవాడు బెత్లెహేములో జన్మించిన వాడు కొన్నాడు. ఇశ్రాయేలును పరిపాలించి ఇశ్రాయేలు ప్రజలకు సువార్తను ప్రకటించడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి నజరేతులో నుండి ఆయన వచ్చిన వాడు కొన్నాడు. స్వల్పమైన గ్రామము మధ్య వచ్చిన వాడు కొన్నాడు. స్వల్పమైన ప్రజల మధ్య ఆయన సంచరించిన వాడు కొన్నాడు, జీవించిన వాడు కొన్నాడు. అయితే ఆయన పుట్టిన స్థలాన్ని బట్టి, ఆయన పెరిగిన గ్రామాన్ని బట్టి నీవు ఆయనను తక్కువ అంచనా వేయకు. నజరేతులో నుండి గొప్పది ఏదైనా, మంచిది ఏదైనా రాగలదంటే పిలిపి నతానీయులతో అంటున్నాడు, వచ్చి చూడు. నేను చెప్పడం కాదు నా సహోదరుడా, నా సహోదరి, వచ్చి చూడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్పవాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని సందేహం వ్యక్తపరుచుతున్న ఈ నతానీయులతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల వైపు కాదు, వారికున్న పొజిషన్, వారికున్న వెండి బంగారాలను బట్టి, వారికున్న ఆస్తిపాస్తులను బట్టి, వారు కలిగిన పేర్లను బట్టి, వారు కలిగిన బ్యాక్గ్రౌండ్ బట్టి నువ్వు ఆలోచించి ఫాలో అవ్వద్దు. దేవుడు వైపు చూడు. నజరేతులో నుండి నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన మానవునిగా ఈ లోకంలో జన్మించిన యేసు వైపు చూడు. గొప్ప గొప్ప వారి వైపు చూడకు. ఈరోజు ఎంతోమంది చిన్న చిన్న మందిరాలలో కన్నీరు కార్చి సమాజం కొరకు, ప్రజల కొరకు, గ్రామం కొరకు కన్నీరు కార్చుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఉండడానికి నివాసం లేక, సరైన గృహాలు లేక, ఒక అద్దె ఇంటిలో ఉంటూ
సువార్తను ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే సేవకులు నీ కంటి కనపడట్లేదా? దేవుడు వారిని పిలుచుకోలేదా? ఆంధ్రేని పిలిచిన దేవుడు, పిలిపిని పిలిచిన దేవుడు, పేతుని పిలిచిన దేవుడు ఈరోజు తన సేవకులైన అనేకులను పిలిచిన వాడుకున్నాడు. అయితే మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే, ఈ నతానీయులు ఆలోచించినట్లుగా ఆనాడు యేసయ్య జన్మదినాన మనం జ్ఞాపకం చూసుకుంటాం కదా, జ్ఞానులు బెత్లెహేమునకు వచ్చి దేవుని ఆరాధించవలసిన వారు అయ్యుండగా మధ్యలో యెరూషలేమునికి వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదిగో రాజులుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక హేరోదు దగ్గరికి వెళ్ళి అడగడానికి గల కారణం ఏంటి? హేరోదు యొక్క భవనంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? నక్షత్రం నిన్ను వెంబడిస్తుంటుంది కదా, నక్షత్రం నీకు మార్గం చూపిస్తుంది కదా. ఈరోజు వాక్యము నీకు నాకు అనేక విషయాలు తెలియపరుస్తుంది. దేవునికి వాక్యము వెలుగై ఉంది. దేవునికి వాక్యం మనల్ని నడిపించేదుకుంటుంది. దేవునికి వాక్యం మన పాదములకు దీపమై ఉంది. ఆ వాక్యాన్ని విడిచిపెట్టి ఆనాడు జ్ఞానులు సైతము మోసపోయినట్లుగా, ఆనాడు నతానీయులు కూడా నజరేతు అనేది ఒక స్వల్పమైనది కదా అని ఒక ఆందోళన వ్యక్తపరిచినట్లుగా, ఒక సందేహాన్ని వ్యక్తపరిచినట్లుగా నువ్వు కూడా అదే స్థితిలో ఉంటూ ఉన్నావేమో. దేవుడు యూదుల రాజుగా పుట్టినవాడు యెరూషలేములో ఉన్నతమైన భవనంలో ఉంటాడు కదా. ఈరోజు అనేక మంది ఒక చిన్న మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించాలంటే ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు విశ్వాసులు, దేవుని ఎరిగిన వారు వెళ్ళి ఆరాధించాలంటే ఆ మందిరము చాలా ఉన్నతమైన భవనంగా ఉండాలి. అక్కడ ఏసీలు ఉండాలి, చైర్స్ ఉండాలి, అనేకమైన వారికి అనుకూలమైన రీతిగా మరలా మీటింగ్ అయిన తర్వాత బయటకు ఇలా గ్రౌండ్లో ఫొటోస్ దిగుతాకు వారికి అనుకూలంగా ఉండాలి. ఎంత ఆలోచనలో యేసుని చూడట్లేదు. ప్రజలకు యేసు యొక్క ప్రాముఖ్యత గుర్తెరగిన వారు ఉంటున్నారు. నిన్ను నన్ను ప్రేమించి తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏదైతే స్వల్పమైనది అనుకున్నావో, ఎవరైతే స్వల్పమైన జనాంగం అనుకుంటున్నావో వారి మధ్య నుండి దేవుడు ప్రజలను పరిపాలించడానికి వచ్చిన వాడు కొన్నాడు. ఎవరైతే స్వల్పమైన వారు అయి ఉంటున్నారో, ఎందుకు పనికిరారు అనుకుంటున్నావో, దేవుడు అపోస్తలులైన పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ లోకంలో అనేకుల జ్ఞానం సిగ్గుపరచడానికి లోకములో ఎరిగి వారిని దేవుడు పిలుచుకున్నాడంట. మేము జ్ఞానులము అనుకున్న వారితో దేవుడు మాట్లాడట్లేదు. మేము అజ్ఞానులము, మేము నత్తివారము, మేము మాట్లాడడానికి కూడా యోగ్యత లేని వారమై ఉన్నాము, అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని లక్షల కొలది జన సమూహం నడిపించగలడానికి దేవుడు కృప చూపించిన వాడుకున్నాడు మోషేలాగా. ప్రియ సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నజరేతు లాంటి పట్నమైన నీ సేవకుడు స్వల్పమైన వాడై ఉన్నాను, బలహీనమైన వాడిగా ఉంటున్నాను. నీ సేవకునిలో యేసుని చూడు. నీ సేవకుని ద్వారా మాట్లాడుతున్న దేవుని యొక్క మాటలను గుర్తెరుకో. లోక సంబంధమైన రీతిగా నేత్రాశకు, శరీరాశకు నువ్వు గురయ్యి నేత్రాశను బట్టి వారి పొజిషన్ బట్టి నువ్వు చూడకో. యేసయ్య తను తగ్గించుకున్నాడు. ఈరోజు సేవకులు ఎంతోమంది తగ్గించుకొని లోక సంబంధమైన సుఖభోగాలకు దూరం అయ్యి ఎంతగానో తగ్గించుకొని సరైన గృహాలు, సరైన వాహనాలు, సరైన వస్త్రాలు ఏమి లేకపోయినాను సువార్త అనేది బలమైన సువార్తను ప్రకటిస్తుంటే వారిని స్వల్పమైన వారిగా ఇస్తున్నావేమో, సరైన సేవకులుగా వారిని గుర్తెరగలేకపోతున్నావేమో. ఇలాగున్నారేంటి పాస్టర్ గారు, ఇలాగ నడుచుకుంటూ వచ్చాడంటే పాస్టర్ గారు అనుకుంటూ వారి మాటలకు వినడానికి ఇష్టపడని దానిగా తృణీకరించే వ్యక్తిగా ఉంటున్నావేమో. ఆలోచించుకో. నువ్వు చూడవలసింది యేసయ్యను చూడు. అపొస్తలులైన పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరివయ్యా నువ్వు అని అడుగుతుంటుంటే సౌలుగా ఉన్న సమయంలో దేవుడు అన్నాడు, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసును. ఎంత గొప్ప మాట. ఏ ప్రజలైతే స్వల్పమైనారు అనుకుంటున్నారో ఆ ప్రజల పేరు చెప్తున్నాడు. ఏ పట్టణం అయితే స్వల్పమైనది అనుకుంటున్నావో ఆ పట్టణం యొక్క పేరు చెప్తున్నాను. నేను ఎవరినో తెలుసా? నజరేయుడైన యేసును. ఆనాడు మోషేతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఎవరివయ్యా నువ్వు అంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడను. దేవుడు ఎవరో తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళ దేవుడు కాదమ్మా, నీ దేవుడై ఉన్నాడు, నా దేవుడై ఉన్నాడు.
కనుక నీ దృష్టిలో నజరేతు లాంటి స్వల్పమైన దానిగా ఎంచబడిన పట్టణంలోని దేవుడు వస్తున్నాడు. నువ్వు చూడవలసింది యేసును చూడు. యేసు గొప్పవాడు. ఆయనకున్న స్థానాన్ని, ఆయనకున్న ఘనతను, ఆయనకున్న విలువను మరి ఎవరికి ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండవద్దు. నజరేతు లాంటి వారిగా మనమున్నాను. స్వల్పమైన వారిగా బెత్లెహేము లాంటి వారిగా ఉన్నాను. ఎందుకు పనికిరాని వారికి సమాజంలో చిన్న చూచేవారమై ఉన్నాను. ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించిన వాడు కొన్నాడు. ఎందుకు తెలుసా? నీ స్థితిని మార్చడానికి, నిన్ను గొప్పపరచడానికి, నిన్ను ప్రపంచమంతటిలో ఇదిగో ప్రపంచమంతా బెత్లెహేము వైపు ఎలాగైతే చూస్తుందో, నజరేతు పట్టణం వైపు చూస్తుంటుందో, ఈరోజు నీ వైపు చూడడానికి, నీ వైపు అనేకులు నిన్ను చూచి ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా నిన్ను ఆశ్రయింపజేసేవాడు కొన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేసి, నా త్వరని యేసు స్వల్పమైన వాడు అని అనుకోవద్దు. ఆయనే గొప్పవాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, నిన్ను నన్ను ఎరిగినవాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినవాడు. విశ్వసించు. ప్రభు యొక్క కార్యాలు వచ్చి చూడు. ఇంకా దేవునికి వాక్యాన్ని ధ్యానించు. దేవుడితో మాట్లాడతాడు. దేవుడు తన ఎలాంటి వాడు తనగా ప్రత్యక్షపరచుకునేవాడుకున్నాడు. తన మహిమను నీ ముందు, తన కృపను, తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరచుకునేవాడుకున్నాడు. ఆయన చూడడానికి నువ్వు ఎక్కడెక్కడికో పట్టణాలు పోవాల్సిన లేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నిన్ను ఏ సన్నిధిలో అయితే ఏర్పరచుకున్నాడో దేవుడు అక్కడే నీతో మాట్లాడబోతాడు. దేవుడు అట్టి ఆలోచన, అట్టి ఆధ్యాత్మికమైన ఆ జ్ఞానాన్ని దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ వద్దురా.